బీజేపీకి వారసత్వ రాజకీయాలు అస్సలు నచ్చవని, కుటుంబ ఆధారిత పాలన దేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ లూలూ ప్రసాద్ యాదవ్ తన కుమారుడు తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యం అంటే కుటుంబ వారసత్వం కాదని, ప్రజల నమ్మకమే రాజకీయాల బలం కావాలని అమిత్ షా అన్నారు. బీజేపీ మాత్రం సామాన్య ప్రజల్లో నుంచి నాయకత్వాన్ని పెంచే ఏకైక పార్టీ అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కుటుంబ రాజకీయాల్లో లేదని, యువత నూతన నాయకత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి అడ్డంకిగా ఉన్న వారసత్వ పార్టీలను ప్రజలు తిప్పికొట్టాలని, నిజమైన ప్రజానాయకత్వం ఉన్న బీజేపీని ఎంచుకోవాలని అమిత్ షా స్పష్టం చేశారు. पूरे बिहार शहनाज़ वितर మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.